أشهد أن لا أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. గత ఖుత్బాలో నేను ఒక సంఘటనను ప్రస్తావించి యుంటిని. అందులో ఒక వ్యక్తి సలాం చేసినను ఒక ముస్లిం అతన్ని హత్య చేసెను. దీని గురించి అన్నిసా అధ్యాయపు 95వ సూక్తిని కూడా చదివి వినిపించితిని. అందులో నీకు సలాం చేసిన వ్యక్తిని నీవు విశ్వాసివి కాదు అని అనకుము అనే ప్రస్తావన ఉండెను. దీని మరిన్ని వివరాలు అప్పుడు ప్రస్తావించలేకపోతిని. ఆ వివరాలు ఇట్లుగలవు. దీనికి అనుగుణంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని నివారించిరని కూడా ప్రస్తావించింది. వారు తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరిచిరి. అతన్ని తన నుండి దూరము చేసిరి. కొన్ని కథనాలలో అతనికి వ్యతిరేకంగా ప్రార్థన చేసినట్లు ప్రస్తావన కలదు. సారాంశమేమనగా వారికి చాలా బాధ కలిగెను ఈ విషయం వలన. కావున హతునికి నష్టపరిహారము కూడా చెల్లించబడెను. అది ఆ హతుని బంధువులకు హునైన్ యుద్ధము తర్వాత చెల్లించబడెను. కావున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఆ సమస్య ప్రస్తావించబడినప్పుడు దాని గురించి మరిన్ని వివరాలు నేను తర్వాత ప్రస్తావింతును. మొత్తం మీద మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఘోరమైన నేరంగా అభివర్ణించిరి. కావున నేటి ముల్లాలు పాకిస్తాన్లో నామమాత్రపు ధర్మానికి గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వారికి ఈ విషయం అర్థమైతే బాగుండును. అహ్మదీయులను హింసిస్తున్నారు. వారు ఈ హింసను ఆపివేసినచో అల్లాహతాలా శిక్ష నుండి తప్పించుకోగలరు. ఇప్పుడు నేను దీని గురించి అనగా కొన్ని యుద్ధాల ప్రస్తావనలో మక్కా విజయ యుద్ధం గురించి ప్రస్తావింతును. ఇది హిజ్రీ 8వ సంవత్సరంలో జరిగినది. ఈ యుద్ధమును గొప్ప విజయంగా కూడా అభివర్ణిస్తుంటారు. ఈ యుద్ధము హిజ్రీ 8వ సంవత్సరంలోని రమజాన్ నెలలో సంభవించినది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ గొప్ప విజయం గురించి అల్లాహతాలా ముందుగానే శుభవార్త అందించి ఉండెను. దాని ఫలితంగా తండోపతండాలుగా ప్రజలు ఇస్లాంలో ప్రవేశించిరి. హజరత్ ముస్లిం మౌద్ రజియల్లాహు తాలా అన్హు మక్కా విజయ శుభవార్తను పవిత్ర ఖురాన్ ఆధారంగా ఇట్లు ప్రస్తావిస్తున్నారు. వకుర్ రబ్బి అద్ఖిల్ని ముద్ఖల సిద్కిం వ అఖ్రిజ్ని ముఖ్రజ సిద్కిం వజ్ అల్లి మిల్లదున్క సుల్తానన్ నసీరా. అనగా ఇట్లనుము, ఓ నా ప్రభువు, నన్ను నియమబద్ధమైన పద్ధతిలో తిరిగి మక్కాలో ప్రవేశింపజేయుము. ప్రశంసనీయ పద్ధతిలో మక్కా నుండి తీయుము. తమ వద్ద నుండి నాకు సహాయపడు సాక్షిని నియమించుము. అనగా వలసకు వెళ్తున్నప్పుడు వారు స్వయంగా ఈ సూక్తి అవతరించి ఉండెను. ఇది బనీ ఇస్రాయిల్ అధ్యాయంలో గలదు. ఇందులో వలస గురించి అనంతరం మక్కా విజయం గురించి వార్త అందించబడెను. అల్ ఫతహ్ అధ్యాయములో కూడా మక్కా విజయం గురించి ఇట్లు శుభవార్త ప్రస్తావించబడెను.
లకద్ రజియల్లాహు అనిల్ ముమినీన ఇద్ యుబాయిఊనక తహత షజరతి ఫఅలిమ మా ఫీ ఖులూబిహిం ఫఅన్జల సకీనత అలైహిం వాసాబహుం ఫత్హన్ ఖరీబా. అనగా విశ్వాసులు వృక్షము క్రింద నీతో భక్తి ప్రమాణము చేయునప్పుడు అల్లాహ్ వారితో సంతోషపడెను. అతడు వారి హృదయంలో ఉన్న దానిని అనగా విశ్వాసమును బాగుగా తెలిసికొనెను కనుక దాని ఫలితముగా అతడు వారి హృదయములలో సంతృప్తిని అవతరింపజేసెను. వారికి సమీపములోనే కలుగు విజయమును ప్రసాదించెను. వాస్తవానికి ఏ రోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి వలసకు వెళ్లారో అల్లాహ్ అదే రోజు వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ శుభవార్త అందించి ఉండెను. అనగా నువ్వు బాధపడకు, ఏదో ఒకరోజు తప్పక నేను తిరిగి తీసుకొస్తాను. కావున వలస పోతున్నప్పుడు ఈ సూక్తి అవతరించబడెను అని ప్రస్తావన లభిస్తుంది. ఇన్నల్లజీ ఫరజ అలేకల్ ఖుర్ఆన లరాద్దుక ఇలా మఆద్. అనగా నీవు ఈ ఖుర్ఆన్ కర్తవ్యముగా చేసిన ఆ అల్లాహ్ ప్రమాణము చేసి ఇట్లనుచున్నాడు, అతడు నిన్ను మానవులు తిరిగి వచ్చు స్థానము వైపునకు తిరిగి తెచ్చెను. ఇమాం ఫఖ్రుద్దీన్ రాజీ ఈ సూక్తి విశ్లేషణలో ఇట్లు ప్రస్తావిస్తున్నారు. ఈ సూక్తిలో మఆద్ అనగా తిరిగి వచ్చే ప్రదేశము అనగా మక్కా. దీనికి కారణం ఏమనగా దీని వలన ఒకరోజు మక్కాను తప్పక జయిస్తావని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వస్తారని ఇందులో వార్త అందించబడెను. మరొక కథనములో ఇట్లు గలదు, ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా మరియు మదీనా మధ్యలో ఉండిరో అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా పట్ల తమ ప్రేమను వ్యక్తపరిచిరి. అప్పుడు హజరత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం అవతరించి ఇట్లనిరి, మీరు అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ స్వదేశము తమ పుట్టిన స్థలాన్ని పట్ల ప్రేమను కలిగి ఉన్నారా? వారు సల్లల్లాహు అలైహి వసల్లం అవును అని సమాధానమిచ్చిరి. అప్పుడు జిబ్రాయిల్ ఇట్లనిరి, అల్లాహ్ ఇట్లు ఉపదేశించెను, ఇన్నల్లజీ ఫరజ అలేకల్ ఖుర్ఆన లరాద్దుక ఇలా మఆద్. అనగా నీవు ఈ ఖుర్ఆన్ కర్తవ్యముగా చేసిన ఆ అల్లాహ్ ప్రమాణము చేసి ఇట్లనుచున్నాడు, అతడు నిన్ను మానవులు తిరిగి వచ్చు స్థానము వైపునకు తిరిగి తెచ్చెను. అనగా ఖురైష్ మీద అల్లాహ్ మీకు విజయాన్ని ప్రసాదించి ఇక్కడికి మిమ్ములను తీసుకొని వచ్చును. వాస్తవానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోనే ఉండిరి, తర్వాత దానిని విడిచిపెట్టిరి. ఆ తర్వాత అక్కడికి తిరిగి వస్తారని ఈ విషయం మక్కా తప్ప మరో స్థలానికి మనము ఆపాదించలేము. పరిశోధకుల దృష్టిలో పవిత్ర ఖురాన్లో గల ఈ భవిష్యవాణి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తృత్వానికి ఒక నిదర్శనం. ఎందుకనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఒక పరోక్ష వార్త అందించబడెను. అది అందించబడిన ప్రకారమే పూర్తి అయ్యను. పవిత్ర ఖురాన్లో మరొక చోట కూడా మక్కా విజయం గురించి భవిష్యవాణి గలదు. అందులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ముస్లిములందరినీ ఈ విషయం గుర్తు చేసుకోవాలని ఆదేశించబడెను. అక్కడ ఒకచోట ఇట్లు తెలుపబడెను, మీరు ఎక్కడికి వెళ్ళినా మక్కా విజయాన్ని మాత్రం విస్మరించకూడదు. ఇందుకు మీరు ప్రయత్నించవలెను, ప్రార్థనలు కూడా చేయవలెను. ఈ పవిత్ర ఖురాన్ పేష్గోయి ఆధారంగా మనము ఇట్లు చెప్పగలము, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పటి వరకు చేసినన్ని యుద్ధాల సైనిక చర్యల ఏకైక లక్ష్యం మక్కా విజయమే ఉండెను. కావున ఈ పవిత్ర ఖురాన్ గొప్ప భవిష్యవాణిని ప్రస్తావిస్తూ ఇట్లనను, వమిన్ హైసు ఖరజ్త ఫవల్లి వజహక షత్రుల్ మస్జిదిల్ హరాం. ఇది అల్ బక్రా అధ్యాయంలోని సూక్తి. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు దీని విశ్లేషణలో ఇట్లు తెలిపినారు, వమిన్ హైసు ఖరజ్త భావమును విశ్లేషకులు ఇట్లు పేర్కొన్నారు, అనగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎట్టి పరిస్థితిలోనైనా తమ కిబ్లాను మస్జిదే హరాం వైపే ఉంచుకోండి. దీనికి కారణము వారిట్లు తెలుపుతున్నారు, ఈ విషయము అనగా కిబ్లా మదీనా వారికి కూడా
ఉపయోగపడుతుంది, ఇతరుల వారికి కూడా ఉపయోగపడుతుంది. కావున అల్లాహతాలా ఇట్లు తెలిపెను, మీరెక్కడికి వెళ్ళినా మస్జిదే హరాం వైపు తమ ముఖాన్ని తిప్పుకొని ఉండండి. వారు రజల్లాహు తాలా అనుహు ఇట్లనిరి, వాస్తవానికి ఈ సూక్తిలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంబోధించబడిరి. ఇందులో ఇతర ముస్లింలందరూ కూడా సంబోధించబడిరి. కానీ కిబ్లా అనే పదం ఇక్కడ మనము అనువాదం రూపంలో చేయలేము. ఒక విషయం ఏమనగా, నమాజులు ఒక నగరంలో లేదా గ్రామంలో ఉన్నప్పుడు చేయబడుతుంటాయి. నగరం నుండి వెళ్తున్నప్పుడు నమాజులకు సమయము ఉండదు. మనిషి ఈ యొక్క ఆజ్ఞను పాటించినచో నమాజుల మీద ఈ ఆజ్ఞ సరిగా సరితూగదు. ఎందుకనగా మనిషి ప్రయాణానికి వెళ్తున్నప్పుడు ఈ ఆదేశాన్ని ఆచరించలేడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నగరం నుండి ఉదయం 10 గంటలకు వెళ్ళినప్పుడు లేదా అసర్ మరియు మగ్రిబ్ నమాజుల మధ్య వెళ్ళినప్పుడు లేదా అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఈ సమయాలన్నిటిలో నమాజ్ సమయం కాదిది. ఇక్కడ నమాజ్ చేసే ప్రశ్న తలెత్తదు. ఈ పరిస్థితులలో వమిన్ హైసు ఖరజ్త ఫవల్లి వజహక షత్రల్ మస్జిదిల్ హరాం ఆదేశము నిరుపయోగమవుతుంది. ఎందుకనగా ఒక నగరం నుండి వెళ్తున్నప్పుడు మానవుడు నమాజ్ సమయంలో వెళ్ళడం అరుదైన సంఘటన. వాస్తవానికి మనిషి నమాజ్ చేసిన తర్వాత బయలుదేరుతాడు లేదా బయలుదేరిన కొద్ది సమయం తర్వాత నమాజ్ చదువుకోవచ్చును. సారాంశమేమనగా, ఖురూజ్ అనే పదం నమాజ్కు వర్తించదు. ఈ అర్థాలను మనం దృష్టించుకున్నచో నిజమైన భావము ఏమనగా, నమాజ్ అనే పదము ఖురూజ్ అనే పదానికి వర్తించదు. మరో సమయంతో దీనికి సంబంధం గలదు. కావున ఎట్టి పరిస్థితిలోనూ ఈ సూక్తిలో ఉద్దేశపూర్వకంగా ఇంటి నుండి ప్రయాణానికి బయలుదేరు సమయానికి ఈ సూక్తిని మనము వర్తింపజేయలేము. దీనికి ఇంకా నిదర్శనం ఏమనగా, మిన్ హైసు ఖరజ్త అనగా నమాజులో కిబ్లా వైపు ముఖము తిప్పుకొనుట కాదు. ఎందుకనగా ప్రయాణములో ఉన్నప్పుడు కొన్నిసార్లు కిబ్లా వైపు ముఖము తిప్పుకునే అనే అంశం నిరుపయోగమవుతుంది. ఎటు ముఖము ఉంటే అటే నమాజు చేసుకోవలసి వస్తుంది. ఉదాహరణకు, ఒక మనిషి తన వాహనం మీద బయలుదేరినప్పుడు పవిత్ర ఖురాన్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణతో నిరూపితమవుతున్నది ఏమనగా, ఎటువైపు ముఖము ఉంటుందో అటువైపే నమాజ్ చేసుకొనుట ధర్మబద్ధం. ప్రయాణములో నమాజు చదువుతున్నప్పుడు ఎటువైపు ముఖము ఉంటుందో అటువైపే నమాజ్ చేసుకోవడం సమంజసమైన విషయం. అది కిబ్లా వైపు కావచ్చును లేదా మరోవైపు కూడా కావచ్చును. అప్పుడు ముఖము ఎటు ఉన్నదో, ఎటు దిక్కు ఉన్నదో అనే ప్రశ్న తలెత్తదు. తూర్పు వైపు ఉండవచ్చు, పడమర వైపు ఉండవచ్చు, ఉత్తరం వైపు ఉండవచ్చు, దక్షిణం వైపు ఉండవచ్చు. అన్ని దిక్కులు ఒకే రకంగా ఉపయోగపడతాయి. కిబ్లా అనేది అప్పుడు మనసుకు సంబంధించిన విషయమవుతుంది. కావున నమాజు చదువుతున్నప్పుడు నా యొక్క దృష్టి ఖానా కాబా వైపు ఉన్నది అని భావించుకొనుట సరిపోతుంది. ప్రస్తుత రోజులలో ఒక వ్యక్తి రైలు బండిలో కూర్చొని ఉన్నప్పుడు అతను దిక్కును దృష్టి అందుంచుకొని నమాజ్ చదవలేడు. ఎందుకనగా ఆ బండి ఒక్కోసారి తూర్పుకు వైపు వెళ్తుంది, మరోసారి దక్షిణం వైపు వెళ్తుంది, మరోసారి ఉత్తరం వైపు వెళ్తుంది, మరోసారి పడమర వైపు వెళ్తుంది. కావున అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము విమానాలలో ప్రయాణము చేసినప్పుడు, సుదీర్ఘ ప్రయాణమైనప్పుడు కూడా మనము చూసుకోవచ్చును. కానీ ఒక వ్యక్తి కూర్చొని నమాజు చదువుతున్నప్పుడు అతని నమాజులో ఎలాంటి జోక్యం, ఎలాంటి ఇబ్బంది కలుగదు. కావున విశ్లేషకుల అర్థాలను సమంజసమని భావించినట్లయితే ఈ యొక్క ఆదేశాన్ని ప్రయాణములో ఉన్నప్పుడు, ఏదో వాహనములో ఉన్నప్పుడు లేదా రైలు బండిలో ఉన్నప్పుడు మనిషి ఆచరించలేడు. కావున ఖురూజ్ అనే పదములో దిక్కు అనే విషయం కాకుండా ఈ సూక్తిలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖానా కాబా వైపు మీరు తమ దృష్టిని ఉంచుకొని నమాజ్ చదవండి అనే విషయం సమంజసం కాదు. కావున ఈ అర్థము
మనము సరైనది కానప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినను మస్జిదే హరాం వైపు మీ ముఖము తిప్పుకొని ఉండవలెను, లేదా మీరు ఎక్కడికి వెళ్ళినను మస్జిదే హరాం వైపు మీ ముఖము ఉండవలెను అనే విషయాన్ని మనము గమనించినట్లయితే ప్రతి సమయములో మనిషి నడుచుకుంటూ నమాజ్ చదవడు, ఒక్కోసారి నిలబడి నమాజ్ చదువుతూ ఉంటాడు. కావున ఈ సూక్తిలో పదాలు హైసు మా కుంత ఫవల్లి వజహక షత్రల్ మస్జిదుల్ హరాం అన్నప్పుడు అవి మస్జిదే హరాం వైపు ముఖము పెట్టుకొని నమాజ్ చదవవలెను అనే భావము సరైనదై ఉండును. కావున ఇక్కడ మాత్రం మిన్ హైసు ఖరజ్త ఫవల్లి వజహక షత్రల్ మస్జిదుల్ హరాం అనగా ఓ ముహమ్మద్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఓ ముస్లిములారా, మీరెక్కడికి బయలుదేరినా తమ ముఖమును మస్జిదే హరాం వైపు త్రిప్పుకొనండి అనే విషయం చాలా స్పష్టంగా తెలుపుతున్నదేమనగా, ఇక్కడ నమాజ్ చదువుతున్నప్పటి విషయం కాకుండా మరో విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడెను. నమాజ్ చదువుతున్నప్పుడు మస్జిదే హరామును కిబ్లాగా చేసుకొని చదవవలెను అనే విషయం ఇక్కడ భావ్యము కాదని అనిపిస్తుంది. ఒకవేళ విశ్లేషకుల విషయాన్ని బట్టి నమాజ్ మరియు ఖురూజ్కు మధ్య సంబంధం ఉన్నదని మనము అంగీకరించనిచో ఇక్కడ తప్పుడు సందేశం వెళ్తుంది. ఇది కూడా భావము కాదు. వారు పవిత్ర ఖురాన్లో 2 రకాల విషయాలు ఒకే రకంగా వచ్చినప్పుడు, వారికి అర్థము కానప్పుడు వెంటనే పవిత్ర ఖురాన్ యొక్క భావాన్ని లేదా అంశాలను వారు జోడించలేకపోయినప్పుడు, వారికి విమర్శ ఎదురైనప్పుడు వెంటనే ఒక సూక్తి మరో సూక్తిని రద్దు చేసిందనే చర్చను మొదలుపెడతారు. ఒక సూక్తి మరో సూక్తిని రద్దు చేసిందని చెప్పినచో కూడా మనము విమర్శను తిప్పికొట్టలేము. ఎందుకనగా పవిత్ర ఖురాన్ వాస్తవాలను, విజ్ఞానాలను ఏ విధంగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ప్రపంచానికి తెలియజేసినారో వాటిని దృష్టి అందుంచుకున్నచో పవిత్ర ఖురాన్లో ఏ విధంగానూ వ్యతిరేక భావము ఏర్పడదు. ఒక సూక్తి మరో సూక్తిని రద్దు చేసే అవకాశమే లేదు. అసలు విషయం ఏమనగా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎప్పుడైతే పవిత్ర మక్కా నుండి బహిష్కరించినారో, బయటకి పంపినారో, అప్పుడు ఇస్లాం శత్రువులు ఇట్లు విమర్శించడం మొదలుపెట్టారు. మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రార్థన లేదా దుఆ ఫలితమని చెప్పుకుంటారు, ఖానా కాబాతో మీకు అనుబంధమున్నదని మీరు అంటున్నారు. అటువంటి సమయములో మక్కా నుండి మిమ్ములను ఎందుకు తీసివేయబడెను? మీరు మక్కా నుండి ఎందుకు బయటకి వెళ్ళిపోయినారు? మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ ఫలితమును ఏ విధంగా మీరు అభివర్ణించబడుతారు? ఈ యొక్క విమర్శకు సమాధానంగా అల్లాహ్ తాలా ఇట్లు ఆదేశిస్తున్నాడు, మిన్ హైసు ఖరజ్త ఫవల్లి వజహక షత్రల్ మస్జిదుల్ హరాం అనగా, ఓ ముహమ్మద్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మక్కా నుండి నీవు బయలుదేరుట ఒక తాత్కాలికమైన విషయం. మేము నీతో వాగ్దానము చేస్తున్నాము, మేము నిన్ను తప్పక మక్కా వైపు తిరిగి తీసుకొస్తాము, నీవు తప్పక మక్కాను జయిస్తావు. కావున అల్లాహ్ తాలా విశ్వాసులు దాసులతో ఇట్లు వాగ్దానము చేస్తున్నాడు, వారు ఈ ఆశను కలిగి ఉండవలెను, ఈ వాగ్దానమును పూర్తి చేయుటకు వారు ప్రయత్నించవలెను. దేవుడు వాగ్దానము చేసినాడు అని చేతుల మీద చేతులు వేసుకొని నిశ్శబ్దంగా కూర్చోకూడదు. ఈ వాగ్దానాన్ని పూర్తి చేయుటకు మేము కృషి చేయవలసిన అవసరం లేదని భావించకూడదు. అల్లాహ్ తాలా వాగ్దానము చేసినాడు, కాని దానిని మనము పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విధంగా వారు ఆలోచించవలెను. హజరత్ మూసా అలైహిస్సలాం జాతితో కూడా అల్లాహ్ తాలా ఒక వాగ్దానము చేసెను, అనగా కన్ఆన్ అనే దేశాన్ని వారికి అప్పగిస్తానని. హజరత్ మూసా అలైహిస్సలాం తమ జాతిని తీసుకుని బయలుదేరినారు. ఆ దేశము దగ్గరికి చేరుకున్నప్పుడు వారు తమ జాతితో ఇట్లనిరి, వెళ్ళండి, మీరు యుద్ధము చేయండి, తద్వారా ఈ దేశాన్ని మీరు వశపరుచుకోగలుగుతారు. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం జాతి తప్పుదోవ పట్టింది. వారిట్లు భావించినారు, అల్లాహ్ తాలా ఈ దేశాన్ని మాకు ఇస్తానని వాగ్దానము చేసినాడు,
కావున అతడే స్వయంగా తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడు. దీనిని మేము వశపరుచుకోవలసిన అవసరం లేదు. మేము వశపరుచుకున్నచో, మేము జయించినచో అల్లాహతాలా వాగ్దానం చేయటం ఏ విధంగా భావ్యమగును? అల్లాహతాలా వాగ్దానం చేసిండు, కావున అతడే తన వాగ్దానాన్ని పూర్తి చేయవలెను. మేము ఎలాంటి కృషి చేయవలసిన అవసరం లేదు. కావున హజరత్ మూసా అలైహిస్సలాంతో అల్లాహతాలా ఇట్లు తెలిపినప్పుడు, అల్లాహతాలా యొక్క ఆదేశాన్ని మూసా అలైహిస్సలాం తమ జాతికి అందించినప్పుడు ఆ జాతి వారితో ఇట్లనెను: ఇజ్హబ్ అంత వరబ్బుక ఫకాతిలా ఇన్నా హావునా కాయిదూన్. అనగా, నీవు నీ ప్రభువు వారితో యుద్ధము చేయుము, మేము మాత్రము ఇచ్చటనే కూర్చొని ఉందుము. ఇప్పుడు ఈ బాధ్యత మొత్తం నీపైన, నీ దేవునిపైన ఉన్నది. మేము ఈ దేశాన్ని జయించినచో నువ్వు లేదా నీ దేవుడు చేసిన వాగ్దానం ఎటుపోతుంది? దాని లాభమేమిటి? కావున వారు అల్లాహతాలా యొక్క వాగ్దానము ప్రకారం అల్లాహతాలా మాకు ఈ దేశాన్ని తప్పక అప్పగిస్తాడని వారు అనిరి. కావున ఇప్పుడు నువ్వు మరియు నీ దేవుడు ఇద్దరు వెళ్ళి యుద్ధము చేయండి, మేము మాత్రం ఇక్కడనే కూర్చొని ఉంటాము అని అనిరి. మీరు ఆ దేశాన్ని జయించినప్పుడు మేము అందులో ప్రవేశిస్తాము. వాస్తవానికి బాహ్య రూపంలో చూసినట్లయితే ఇది సరైన విషయమే అనిపిస్తుంది. ఒక వ్యక్తి నేను నీకు ఒక వస్తువు ఇస్తానని వాగ్దానము చేసినప్పుడు, ఆ వ్యక్తి ఆ వస్తువును అడిగినప్పుడు, ఆ ఇస్తాను అని వాగ్దానము చేసిన వ్యక్తి నువ్వు వెళ్ళి బజారులో కొనుక్కోమని చెప్పినప్పుడు అందరూ ఇట్లందరూ, ఆ వ్యక్తి బజారు నుండి కొనవలసిన ఉన్నచో మరి ఈ వ్యక్తి వాగ్దానం ఎందుకు చేసినాడు? బాహ్య రూపంలో ఇది ఒక మంచి విషయంగా మనకు కనిపిస్తుంది. కానీ దైవ సంస్థలలో ఈ విషయము పరమ అవివేకమైనటువంటి విషయము. అల్లాహతాలా ఇస్రాయిల్ సంతతిని ఈ విషయంలో ప్రశంసించలేదు. అతడు ఇట్లనెను: మీరు వెళ్ళి యుద్ధము చేయవలసిన అవసరం లేకున్నచో మేము మీకు ఈ దేశాన్ని అందిస్తామని వాగ్దానము చేసినాము. అల్లాహతాలా ఇట్లనుచున్నాడు, కాని మీరు మమ్ములను అవమానపరిచినారు. కావున ఇప్పుడు ఈ దేశం మీకు లభించదు. వెళ్ళండి, 40 సంవత్సరాల వరకు మీరు అరణ్యములో అటూ ఇటూ తిరుగుతూ ఉండండి. మేము ఈ దేశానికి మిమ్ములను వారసులుగా చేయము. మీ తర్వాత వచ్చే తరాన్ని ఈ దేశానికి వారసులుగా చేస్తాము. ఎందుకనగా మీరు మమ్ములను అవమానపరిచినారు. చూడండి, ఈ విధంగా ఒక మానవుడు ఆలోచించినట్లయితే ఇది సరైన విషయమని మనకు అనిపిస్తుంది. కానీ దైవ సంస్థలలో ఈ విషయం పరమ బుద్ధిహీనమైనటువంటి విషయం. ఈ విషయం వలన మానవుడు శిక్షకు అర్హుడవుతాడు. దీని కారణంగానే ఒక వ్యక్తి వాగ్దానము చేసినప్పుడు అతనికి ఈ భూమి ఆకాశములలో జరిగే మార్పులపై అధికారం ఉండదు. అనగా ఆకాశంలో గాని భూమిలో గాని జరుగుతున్నటువంటి మార్పు చేర్పులపై ఆ వ్యక్తికి అధికారం ఉండదు. కావున అతడు వాగ్దానము చేసినప్పుడు ఆ విషయము లేదా ఆ వస్తువు అతని అధికారంలో ఉంటుంది. కానీ దేవుడు వాగ్దానము చేసినప్పుడు దీని భావము ఏమగుననగా, వాస్తవానికి ఆ విషయాన్ని లేదా ఆ వస్తువును పొందడం మీకు అసాధ్యము, కానీ మా సహాయంతో మీరు ఆ విషయాన్ని పొందుతారు. ఆ జాతి ఫిరౌన్కు 100 సంవత్సరాలుగా బానిసగా ఉండెను. అతని కొరకు ఇటుకలను తయారు చేసేది, కర్రలను కట్టెలను కోసేది, అతి హీనమైనటువంటి పనులు చేసేది. అటువంటి వారికి ఈ దేశము లభించుననే గొప్ప వాగ్దానము చేయబడెను. అందులో ఆద్ అనే జాతి పరిపాలిస్తుండెను. దానిని వీరు ఎలా వశపరుచుకోగలరు? ఆ జాతికి ఆ దేశము లభించుట అంత సులభంగా లేకుండెను. కాని అల్లాహతాలా ఇట్లనెను: ఆ జాతిని పొందుట బాహ్య రూపంలో మీకు అసాధ్యముగా కనిపిస్తుంది, కాని మేము వాగ్దానము చేస్తున్నాము, ఈ దేశాన్ని మీకు అందిస్తాము. కాని ఈ దేశం మా సహాయముతో మీరు పొందగలరు. కావున అల్లాహతాలా వాగ్దానము భావము ఏమనగా, అతడు వాగ్దానము చేసినాడు, అందుకు మానవుడు కృషి చేయవలసిన అవసరం లేదని భావించకూడదు. దానిని పొందుటకు మీరు కూడా ప్రయత్నించవలెను, ప్రణాళికలు రచించవలెను. అప్పుడు అల్లాహతాలా మీకు సహకరించును, తద్వారా మీకు విజయము లభించును. అనగా అల్లాహతాలా వాగ్దానాలు వేరే రకంగా ఉంటాయి,
మానవుల వాగ్దానాలు మరో రకంగా ఉంటాయి. అల్లాహతాలా వాగ్దానములో ప్రణాళికలు ఉంటాయి. అందులో మానవులు కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. దానిని పూర్తి చేయుటకు ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది. అందులో మానవుని ప్రమేయం లేనప్పుడు, దానిని పొందుటకు కృషి చేయనప్పుడు అతడు శిక్షకు అర్హుడవుతాడు. కాని మానవుల దాసుల వాగ్దానాలలో ఈ విషయం ఉండదు. ఒక మానవుడు ఇట్లనలేడు, అల్లాహతాలా యొక్క దైవ నిర్ణయాన్ని నేను మార్చుతాను. ఎందుకనగా అతనికి ఆ అధికారం లేదు. అతడు అలా అన్నచో ఆ విషయము అతన్ని అడగబడును. నువ్వు దైవ నిర్ణయాన్ని మార్చగలవా? అందుకు నీకేమీ అధికారమున్నది? అల్లాహతాలా ఇట్లనుచున్నాడు, మీరు ప్రయత్నించినచో నేను మీకు సహకరిస్తాను. మీరు ప్రణాళికలు రచించినచో, నా ఆదేశానుసారము కృషి చేసినచో నేను నా యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటాను. అనగా దైవ నిర్ణయం దేవుని చేతిలోనే ఉన్నది. దేవుడు ఇష్టమొచ్చినప్పుడు దాన్ని మార్చగలడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మక్కా విజయం గురించి వాగ్దానము చేయబడినప్పుడు వెంటనే ముస్లింలతో ఇట్లనబడెను, మీరు మూసా జాతి వలె అల్లాహతాలా వాగ్దానము చేసినాడు. తన వాగ్దానము ప్రకారం మక్కా మాకు అందిస్తాడు. తన వాగ్దానాన్ని అతడే పూర్తి చేసుకుంటాడని మీరు భావించకూడదు. కావున మేము ఇందులో ప్రయత్నించవలసిన అవసరం లేదని మీరు భావించకూడదు. మీరు కూడా దానిని పొందుటకు, దానిని పూర్తి చేయుటకు కృషి చేయవలసిన అవసరం ఉంటున్నది. అల్లాహతాలా వాగ్దానము భావము ఏమనగా, మీరు బలహీనంగా ఉన్నారు. మీరు బలహీనంగా లేకున్నచో మీరు మక్కాను విడిచి ఎందుకు వచ్చెదరు? మక్కాను విడిచుట అనే విషయములోనే మీరు బలహీనంగా ఉన్నారని, మీ శత్రువు శక్తివంతంగా ఉన్నాడనే భావము గలదు. కావున అల్లాహతాలా శక్తిని ప్రసాదించును. మీకు శత్రువులపై మక్కాను జయించే శక్తి ప్రసాదించును. కావున వమిన్ హైసు ఖరజ్త ఫవల్లి వజహక షత్రల్ మస్జిదుల్ హరాం అనే భావము ఏమనగా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎటువైపు వెళ్ళినా కూడా మీ యొక్క ఏకైక లక్ష్యం మేము మక్కాను జయించాలని ఉండవలెను. ఖురూజ్ అనే పదము ఇక్కడ సైన్యము బయలుదేరుట అని గలదు. ఈ సూక్తి ప్రకారము మీరు సైన్యమును తీసుకొని ఎటువైపు వెళ్ళినా కూడా, ఎటువైపు వెళ్ళి యుద్ధము చేసినా కూడా, మీరు తూర్పు వైపు వెళ్ళినా, లేదా దక్షిణం వైపు వెళ్ళినా, లేదా పడమర వైపు వెళ్ళినా, లేదా ఉత్తరం వైపు వెళ్ళినా, మీ యొక్క ఏకైక లక్ష్యం ఏమనగా, మీ సైన్యానికి మొదటి లక్ష్యం మక్కాను జయించుట అనే విషయాన్ని గుర్తుంచుకోవలెను. ఉదాహరణకు, మీరు దక్షిణం వైపు శత్రువుల మీద దాడి చేస్తున్నారు. కానీ మీ ఉద్దేశములో ఆ యొక్క దేశ పడమర వైపు దాని యొక్క మిత్రులు ఉన్నారు. కావున వారి వలన మీరు వెనుక నుంచి వెన్నుపోటు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అందుకే మీరు మొదట పడమర వైపు వెళ్ళి దాడి చేయండి, వారిని అంతమొందించండి. ఈ యొక్క పడమర వైపు దాడి చేయుట కూడా జునూబ్ వైపు దాడి చేయుటకు ఒక ముందస్తు చర్యగా నిలుచును. ఇదే విధంగా ఒక జాతి ఉత్తరాన ఉన్నప్పుడు మీరు మొదట వారిపై దాడి చేయండి. కానీ మీ దాడికి అసలు కారణం దక్షిణాన ఉన్నటువంటి ఉద్దేశాన్ని పొందుటయే. కావున దక్షిణంలో ఉన్నటువంటి శత్రువులపైనే దాడి చేసినట్లగును. ఇదే విధంగా అల్లాహతాలా సూచిస్తూ ఇట్లు తెలుపుతున్నాడు, ఓ ముస్లింలారా, మీరు ఏ జాతి, ఏ దేశము, ఏ ప్రాంతాన్నితో మీరు యుద్ధము చేసినా మీ యొక్క ముఖము మక్కా వైపు ఉండవలెను. ఎందుకనగా అల్లాహతాలా దానిని మీ చేతులారా జయింపజేస్తాడు. కావున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధాలను మనము చూసినట్లయితే మనకు తెలియనది ఏమనగా, వాటిలో ఈ యొక్క అంశం ప్రధానంగా ఉండెను. వారి యొక్క యుద్ధాలన్నిటి ఏకైక లక్ష్యం మక్కాను జయించుటడే ఉండెను. ఏ విధంగానైతే వారు ఈ యొక్క ఉద్దేశము పూర్తి కాదని భావించేవారు, అటువైపు మీరు వెళ్ళేవారు కాదు. ఫలానా చోట యుద్ధము చేసినట్లయితే దాని ఫలితంగా మక్కా విజయంలో ఆలస్యమవుతుందని వారు భావించినప్పుడు అటువైపు ఉన్నటువంటి శత్రువులు వారిని రెచ్చగొట్టినను వారు సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండేవారు, వారిని వదిలిపెట్టేవారు. కావున అనేక జాతులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పోటీగా నిలబడినవి. వారు
యుద్ధాన్ని ప్రారంభించినారు కూడా. కాని వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ వారిని వదిలిపెట్టారు. ఎందుకనగా ఆ జాతితో యుద్ధము చేసినచో, దానిని ఓడించినచో మక్కా విజయంలో ఆలస్యము జరుగుతుందని వారు భావించిరి. ఈ విధంగా ఇస్లామీ యుద్ధాలపై మనము ఒక చూపు వేసినచో మనకు తెలియనది ఏమనగా, వాటన్నిటిలో ఒక ప్రత్యేకమైనటువంటి వివేకము ఉండెను. ఆ వివేకమే మక్కాను జయించుట. కావున అప్పటి వరకు జరిగినన్ని యుద్ధాలన్నిటి లక్ష్యం మక్కా విజయం కొరకు మార్గాన్ని సుగమం చేయుటయే. ఈ సూక్తిలో ఈ భావము కూడా గలదు. అనగా మీరు ఎటు బయలుదేరినను తమ ముఖమును మక్కా వైపే ఉంచుకోండి. మిన్ హైజు ఖరజిత అనే పదాలు ఈ సూక్తిలో ఉన్నాయి. ఈ సూక్తులలో మీరు ఎక్కడ ఉన్నారో అనే పదాలు లేవు. ఎక్కడ ఉన్నారో తమ ముఖాన్ని కిబ్లా వైపు పెట్టుకోనుము అనే పదాలు లేవు. కిబ్లా వైపు ముఖాన్ని పెట్టుకోవడం అనే పదాలు ఉండవలెను. కావున మీరు ఎక్కడికి బయలుదేరినా కూడా కిబ్లా వైపు తమ ముఖము ఉండవలెనని ఇందులో విషయము మనకు చెప్పబడెను. కావున ఈ విషయాన్ని లేదా ఈ సమయాన్ని నమాజులతో మనము జోడించలేము. బయలుదేరినప్పుడు ప్రజలు నడుస్తుంటారు. ఈ సూక్తి నమాజులను చదువుట గురించి కాదు అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎటువైపు బయలుదేరినను, మీ ముఖము తూర్పు వైపు ఉన్ననను, మీరు పడమర వైపు ఉన్ననను, మీరు ఉత్తరం వైపు ఉన్నను, లేదా మీరు దక్షిణం వైపు ఉన్నను, మక్కా వైపు మీ ముఖము ఉండవలెను. అనగా మీ యొక్క దృష్టి, మీ యొక్క ఆలోచన, మీ యొక్క మనసులో ఈ విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోండి. మీరు మక్కాను జయించవలెను. అక్కడ ఇస్లామును స్థాపించుటకు, మొత్తం అరబ్ మీద ప్రభావము పడుటకు ఇది చాలా ముఖ్యమైన విషయం. వుజూహున్ అనే పదానికి దిక్కులు అనే అర్థము కూడా ఉంటుంది. కావున దీని అర్థం ఏమనగా, మీకు ఏకైక లక్ష్యం ఏమని ఉండవలెననగా, మీరు ఖానా కాబాను జయించవలెను. దానిని ఇస్లాంకు కేంద్రముగా చేయవలెను. ఎప్పటి వరకైతే మక్కాలో ఇస్లాం వ్యాపించదో అప్పటి వరకు, ఎప్పటి వరకైతే మక్కా ముస్లింల అధీనంలోకి రాదో అప్పటి వరకు అరబ్ మొత్తం ముస్లింలు కాలేరు. ఈ యొక్క ప్రణాళిక ముస్లింల కొరకు ఉద్దేశించబడెను, రచించబడెను. ఇందులో ఎలాంటి అనుమానమనే విషయం లేదు. ఈ యొక్క కార్యక్రమము వారి శక్తికి చాలా మించినది. అరబ్లో వాస్తవానికి ఒక వ్యవస్థతో కూడినటువంటి గట్టి ప్రభుత్వం లేకుండెను. కానీ అక్కడ చెల్లా చెదురైనటువంటి పరిస్థితి కూడా లేకుండెను. వివిధ రాజులు దానితో సంబంధము కలిగి ఉండిరి, ఒప్పందాలు కలిగి ఉండిరి. ఇదే విధంగా మక్కాకు వాస్తవానికి ఒక గట్టి ప్రభుత్వం లేకున్నను ఆ యొక్క దేశానికి ఇది రాజధానిగా ఉండెను. ఆ దేశ జనాభా సుమారు 15-20 లక్షలు ఉండెను. దాని చుట్టూ ఉన్నటువంటి తెగలు మక్కా వైపే చూసేవి. మక్కా యొక్క ఆదేశాలను, నిర్ణయాలను వారు తూచా పాటించేవారు. ఆ కాలంలో కూడా మక్కా అనేది ఒక పెద్ద నగరముగా ఉండెను. సుమారు 15-16 వేల మంది అక్కడ నివసించేవారు. దాని యొక్క జనాభా మొత్తం అనగా దేశములో ఉన్నటువంటి 15-20 లక్షల మంది మొత్తం సైనికులుగా ఉండేవారు. యుద్ధ నైపుణ్యం కలిగి ఉండేవారు. కావున ఈ యొక్క జాతి యుద్ధములో ఆరితేరి ఉండెను. ముస్లిములు వారిని ఎదిరించుట వారికేదో సులభమైన విషయము కాకుండెను. ఈ సూక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద అవతరించబడినప్పుడు అప్పుడు ముస్లింలలో కేవలం 4-5 వందల సైనికులు మాత్రమే ఉండేది. అంతకంటే ఎక్కువ అనగా 1000 మంది ఉండవచ్చు. స్త్రీలను, పిల్లలను కలుపుకొన్నచో వారి యొక్క సంఖ్య 11-12 వేల వరకు చేరుతుంది. ఇంతకంటే ఎక్కువ ముస్లింల సంఖ్య లేకుండెను. వారి యొక్క యుద్ధ శక్తి ప్రస్తావించదగ్గరగా లేకుండెను. అప్పుడు ముస్లింలు చాలా బలహీనంగా ఉండిరి. వారి యొక్క సంఖ్య అవిశ్వాసుల కంటే చాలా తక్కువగా ఉండెను. పోల్చే పరిస్థితే లేకుండెను. వారి వద్ద యుద్ధ సామాగ్రి ఏమాత్రం లేకుండెను. వారి యొక్క యుద్ధ శక్తి అవిశ్వాసులకు ఎదురుగా ఎటువంటి స్థాయి కలిగి లేకుండెను. అల్లాహ్ తాలా
అప్పుడు అవిశ్వాసులకు సవాళ్లు విసురుతున్నాడు. ఈ ముస్లింలు మీ దృష్టిలో కొద్దిగా కనిపిస్తున్నారు, బలహీనులుగా కనిపిస్తున్నారు, శక్తిహీనులుగా కనిపిస్తున్నారు. కానీ ఇదే ముస్లింలు ఒకరోజు మీ యొక్క దేశాన్ని జయిస్తారు, మీ దేశ రాజధానిని వశపరుచుకుంటారు. అక్కడ వారికి విజయం లభిస్తుంది. ఈ యొక్క ఇస్లాం ఆదేశాలు అక్కడ పాటింపజేయబడతాయి. అవిశ్వాసం అనేది మొత్తం అరబ్ దేశం నుండే అంతమొందించబడుతుంది. ఇది ముస్లింల స్థితి. దీనిని చూసినట్లయితే ఇదొక పిచ్చితో కూడుకున్నటువంటి ప్రకటన. ఈ ప్రకటనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండెను, కానీ ఈ ప్రకటన ఎంతో విస్తృతంగా ప్రచారం చేయబడెను. ఇందులో మక్కా విజయం గురించి భవిష్యవాణి గలదు. అంతేకాకుండా మొత్తం అరబ్ను జయిస్తామనే ప్రకటన కూడా గలదు. అంతేకాకుండా మతాన్ని కూడా జయిస్తామని, యూదులను కూడా ఓడిస్తామని, నక్షత్రాలను పూజించే వారిని కూడా ఓడిస్తామని చాలా గొప్పగా ప్రకటన చేయబడెను. అనగా అన్ని మతాలను ఓడించి ఇస్లాంకు మొత్తం ప్రపంచం మీద విజయం లభిస్తుందని ఈ ప్రకటన చేయబడెను. నిస్సందేహంగా ఈ ప్రకటన అవివేకంతో కూడుకున్నదని అవిశ్వాసులు భావించిరి. అందుకే అవిశ్వాసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నౌజుబిల్లా పిచ్చివాడు అని అనేవారు. అనుచరులను కూడా పిచ్చివారు అని వారు భావించేవారు. ఎందుకనగా వారికి శక్తి లేనటువంటి ప్రకటనను వారు చేస్తూ ఉండిరి. బాహ్య రూపములో చూసినట్లయితే ఎలాంటి అవకాశాలు వారికి లేకుండెను. కానీ ఇదొక అసాధారణమైనటువంటి పనుల కొరకు మానవుడు తమలో ఆ శక్తిని పొందలేడు. కొన్ని పరిస్థితులలో అతడు వైద్య పరిభాషలో మోనోమీనియా అనబడుతుంది. అనగా అతడు కేవలం ఒక వస్తువు వైపే తన దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుంది. అతడు మిగతా ఉద్దేశాలనన్నిటినీ అతడు మర్చిపోయి ఉంటాడు. కావున అతనిలో ఎల్లప్పుడూ ఒక బాధ, ఒక ఆందోళన అనేది ఏర్పడదు. కావున అతడు అసాధారణ పనుల కొరకు తనలో ఒక పిచ్చితనాన్ని కల్పించుకుంటాడు. అప్పుడే అతనికి విజయం లభిస్తుంది. ఇదే విషయాన్ని పవిత్ర ఖురాన్ ఈ సూక్తిలో సూచిస్తున్నది. మీరు ఇతర ఉద్దేశాలన్నిటినీ మరచిపోండి. కేవలం ఒకే ఒక ఉద్దేశం, అనగా ఇస్లాం కొరకు మక్కాను జయించుటను గుర్తుంచుకోండి. ఎప్పటివరకైతే ఈ కేంద్రం, ఈ కోటలో మీరు ప్రవేశించరో అప్పటి వరకు మొత్తం అరబ్, అనంతరం మొత్తం ప్రపంచాన్ని మీరు జయించలేరు. ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతున్నది. అదేమనగా అల్లాహ్ తాలా ఎందుకు ఇట్లనలేదు? అనగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తమ దృష్టిని మస్జిదే హరాం వైపు పెట్టుకోండని ఎందుకన్నాడు? మీరు ఎప్పుడు దాడి చేసినా తమ దృష్టిని మస్జిదే హరాం వైపు పెట్టుకోండని ఎందుకనలేదు? దీనికి సమాధానం ఏమనగా, ఖురూజ్ అనే సమయంలో, అనగా బయలుదేరినప్పుడే మన యొక్క ఈ దాడి లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి అని నిర్ణయించబడుతున్నది. యుద్ధము మొదలైన తర్వాత మానవుడు లక్ష్యాన్ని భావించడు, ఆలోచించడు. కావున ఇచట మక్కా విజయ ఉద్దేశాన్ని దృష్టియందుంచుకొని మీరు బయలుదేరాలే అని సూచించబడెను. మన ఈ యుద్ధ ప్రభావం మక్కా విజయంపై పడవలెను. మక్కా విజయం కొరకు ఈ యుద్ధం సహకరించనచో దీనిని విడిచిపెట్టండి. కావున ఇస్లాం తమ అనుయాయులను హింసాత్మక రూపంలో యుద్ధము చేయాలని అనుమతిస్తున్నదని దీని భావము కాదు. ఎందుకనగా చరిత్రతో రుజువవుతున్నదేమనగా ఈ సూక్తులు అవతరించకంటే ముందే అవిశ్వాసుల తరపున యుద్ధాలు మొదలయ్యుండెను. మరో విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవలెను. మిన్ హైసు ఖరజ్తాలో కేవలం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఈ ఆజ్ఞ ఆదేశించబడెను. దీనికి కారణం ఏమనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ రూపంలో మక్కాను జయించవలసిన అవసరం లేకుండెను. ఎందుకనగా వారి తర్వాత మక్కాపై ఎవరు దాడి చేసే అవకాశం లేదు. అల్లాహ్ తాలా దానిని పూర్తిగా ముస్లింల అధీనంలోనే ఉంచుతాడు. ఒక విధంగా ఇందులో భవిష్యవాణి కూడా గలదు. భవిష్యత్తులో పవిత్ర మక్కాను
బాహ్య రూపంలో మరెవరూ జయించలేరు. ఎందుకనగా మక్కా యొక్క గౌరవాన్ని కాపాడుటకు అల్లాహతాలా ఒక క్రియాశీలక సమూహాన్ని ఏర్పాటు చేయును. అది ఎల్లప్పుడూ అనగా మక్కా ముస్లింల అధీనంలోనే ఉండును. అందుకే అక్కడ మరో యుద్ధము చేయడానికి అవకాశము లేనేలేదు. ఈ యొక్క నేపథ్యాన్ని, ఈ విశ్లేషణను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరమున్నది. దీనిని తర్వాత ప్రస్తావిస్తాను. మక్కా సంఘటనల రూపంలో కూడా దాని యొక్క నేపథ్యం ఏమిటో అనే విషయం అర్థము చేసుకున్నట్లయితే సులభమైపోతుంది. కావున మిగతా విషయాలను తర్వాత ప్రస్తావిస్తును. ఇప్పుడు నేను ఒక అమరుని గురించి ప్రస్తావింతును. వారి యొక్క జనాజా నమాజు కూడా చదివిస్తాను. నమాజ్ తర్వాత గౌరవనీయులైన డాక్టర్ షేక్ మొహమ్మద్ మెహమూద్ గారు సర్గోదా, వీరి తండ్రి పేరు షేక్ ముబషిర్ అహ్మద్ గారు ఢిల్లీ. వీరిని అహ్మదియత్ శత్రువులు 16 మే తేదీన కాల్చి అమరులుగా మార్చినారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సంఘటన జరిగిన రోజు వివరాల ప్రకారం డాక్టర్ గారు జుమా నమాజ్ చదివిన తర్వాత తమ కుటుంబ సభ్యులతో ఫాతిమా ఆసుపత్రి సర్గోదాకు చేరుకున్నారు. అక్కడే వీరు వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలోకి ప్రవేశించిన తర్వాత మెయిన్ గేటు నుండి వెళ్తుండగా ఎమర్జెన్సీ ముందట కారిడార్ వరకు చేరుకున్నారు. తమ గదివైపు వెళుతుండగా అక్కడ అప్పటికే ఒక గుర్తు తెలియని వ్యక్తి నిలబడి ఉండెను. అతడు వారి వెనుక వచ్చి షాపింగ్ బ్యాగ్ నుండి పిస్తోల్ తీసి వారి వెనుక నుండి ఫైరింగ్ చేసెను. 2 తూటాలు తగిలి వారి శరీరం నుండి బయటకి వెళ్ళినాయి. వెంటనే వారిని సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ గాయాలను తట్టుకోలేక వారు అక్కడే డాక్టర్ గారు అమరులైనారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. సంఘటన జరిగిన తర్వాత దాడి చేసిన వ్యక్తులు తమ ఆయుధాలను పైకి గాల్లో చూపుతూ ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళినారు. అక్కడ మోటార్ సైకిల్ మీద ఉన్నటువంటి తమ సహచరునితో కలిసి అతడు పారిపోయాడు. సంఘటన జరిగినప్పుడు మృతులు 59 సంవత్సరముల వయసు కలిగి ఉండిరి. ఈ మృతుల కుటుంబంలో అహ్మదియత్ అనేది వారి యొక్క ముత్తాత గౌరవనీయులైన బాబు ఏజాజ్ హుసేన్ గారి సోదరులైన హజరత్ సర్ఫరాజ్ హుసేన్ గారు ఢిల్లీ రజల్లాహు తాలా అన్హా ద్వారా వచ్చినది. వారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బయట్ చేసి అహ్మదియా సంఘములో ప్రవేశించారు. తర్వాత ఈ మృతుని ముత్తాత గౌరవనీయులైన బాబు ఏజాజ్ హుసేన్ గారు ఢిల్లీ తమ సోదరుని ద్వారా బయట్ చేసినారు. ఈ మృతుని ముత్తాత బాబు ఏజాజ్ హుసేన్ గారు, ఆ తర్వాత తాత బాబు నజీర్ అహ్మద్ గారు ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు ఢిల్లీకి జమాత్ అహ్మదియాకు అధ్యక్షులుగా అమీర్గా సేవలందించి అనుగ్రహం పొందినారు. ఈ మృతుడు ఎఫ్సి కాలేజ్ లాహోర్ నుండి ఎఫ్ఎస్సి పూర్తి చేసిన తర్వాత రావల్పిండి మెడికల్ కాలేజీలో ప్రవేశము పొందినారు. అక్కడి నుండే వీరు ఎంబీబీఎస్ పట్టా పొందినారు 1990లో. ఆ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఉత్తీర్ణులైనారు. 4 సంవత్సరముల వరకు సర్వీస్ ఆసుపత్రి, జిన్నా ఆసుపత్రి లాహోర్లో ఉద్యోగం చేశారు. 1998లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ యూకే సభ్యత్వం, ఆ తర్వాత 2021లో ఫెలోషిప్ సత్కారము వీరికి లభించినది. ఇక్కడ మృతులు 2001వ సంవత్సరంలో సర్గోదాకు తమ నివాసాన్ని మార్చుకున్నారు. సర్గోదాకు తమ నివాసాన్ని మార్చుకోట ముఖ్య ఉద్దేశం ఏమనగా మానవజాతికి సేవ చేయాలని వారు ప్రధానంగా భావించిరి. వారు సర్గోదా జిల్లాలో మొట్టమొదటి కాలేయ మరియు కడుపు రోగుల వ్యాధుల నిపుణులుగా ఉండిరి. సర్గోదాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వీరు ప్రాక్టీస్ మొదలుపెట్టినారు. దాని యొక్క యజమాని డాక్టర్ గారితో మంచి సంబంధాలు కలిగి ఉండెను. కానీ ఆ యొక్క యజమానికి రాజకీయ నేపథ్యం ఉండెను. 2018లో జాతీయ అసెంబ్లీ ఎన్నికలప్పుడు జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అతను పాల్గొనవలసి ఉండెను. అతడు ఒక రాజకీయ వ్యక్తి కావున
అతడు మౌల్వీల బెదిరింపులకు భయపడేను. అనగా మౌల్వీలు మేము ఇది చేస్తాం అది చేస్తామని అన్నప్పుడు అతడు డాక్టర్ గారితో ఇట్లనెను, మీరు ఆసుపత్రిని వదిలిపెట్టండి, ఇంతకు మించి నేను ఏమీ చేయలేను, ఇక మీరు నాతో పని చేయలేరు అన్నప్పుడు డాక్టర్ గారు అక్కడ వదిలిపెట్టి మరొక ఆసుపత్రిలో వైద్యం మొదలుపెట్టినారు. 2001వ సంవత్సరంలో వీరు సర్గోదాకు మారినప్పుడు క్రమం తప్పకుండా ఫజ్లే ఉమర్ ఆసుపత్రి రబువాలో విజిటింగ్ డాక్టర్గా వీరు సమయాన్ని కేటాయించేవారు. అల్లాహ్ తాలా వారి చేతిలో మంచి స్వస్థత కల్పించి ఉండెను. చాలా మంది రోగులు వారి ద్వారా స్వస్థత పొందినారు. ప్రాపంచిక విద్యతో పాటు ధార్మిక విద్య కూడా గొప్పగా ఉండెను వారికి. పవిత్ర ఖురాన్ విశ్లేషణ, తజ్కిరా, అలాగే రూహానీ ఖజాయిన్తో పాటు జమాత్ యొక్క అనేక పుస్తకాలు, ప్రత్యేకంగా విభేదాలు గల ఉన్నటువంటి అంశాలలో వీరికి చాలా మంచి పట్టు ఉండెను. ఈ అమరుడు నాయబ్ అమీర్ జిల్లా సర్గోదాగా సేవలందించు అనుగ్రహము పొందినారు. మెడికల్ అసోసియేషన్ స్థాపించబడిన తర్వాత దానిలో వీరు సభ్యులుగా ఉండిరి. 2024వ సంవత్సరంలో వీరు నాయబ్ సదర్ అసిస్టెంట్గా నియమించబడిరి. అలాగే సర్గోదా చాప్టర్కు అధ్యక్షులుగా కూడా వీరు ఉండిరి. గత 3 సంవత్సరాల నుండి వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండిరి. అయినను తమ రోగాన్ని లెక్క చేయకుండా ఇతరుల రోగాలకు వీరు ప్రాధాన్యత ఇచ్చిరి. ఎల్లప్పుడూ సేవ చేయుటకు సిద్ధంగా ఉండేవారు. రోగులతో మంచి సానుభూతి, ప్రేమాను రాగాలతో వ్యవహరించేవారు. అవసరమున్న వారికి ఉచితంగా వైద్యము చేయుట వీరి యొక్క ప్రత్యేక లక్షణం. అవసరమున్న రోగులకు ఉచితంగా వైద్యము చేయటంతో పాటు తిరిగిపోవుటకు కిరాయి కూడా అందించేవారు. కొన్ని టెస్టులు ఉచితంగా చేయించేవారు. వారి దగ్గర వచ్చిన వారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. జిల్లా సర్గోదాలో వీరే మొట్టమొదటి కాలేయ మరియు కడుపు వ్యాధుల నిపుణులుగా పేరు పొందిరి. ఆర్థికంగా కూడా బలహీనంగా ఉన్నటువంటి పేదల అమ్మాయిలకు వీరు వివాహాలు చేపించేవారు. ఎవరికి తెలియకుండా చాలా నిశ్శబ్దంగా సహాయం అందించేవారు. ఒక అవసరమున్నటువంటి వ్యక్తి ఇట్లు వ్రాసెను, ఒక వ్యక్తి చాలా కాలం నుండి క్రమం తప్పకుండా వీరి వద్ద ఆర్థిక సహాయం పొందేవాడు. ఆ వ్యక్తి ప్రతి నెలలో 1-2 సార్ల వచ్చేవారు. అతను వచ్చి ఒకసారి 2వ రోజు లేదా ప్రతి 3వ రోజు అతను రావడం మొదలుపెట్టినారు. అయినను వీరు అతనికి సహాయం అందించేవారు. ఒకరోజు అతను ఎక్కువ కావాలని మొండిపట్టు పట్టెను. అప్పుడు డాక్టర్ గారు సాధారణంగా కోపగించుకునేవారు కాదు, చాలా మృదు స్వభావికులు. అయినను ఏదో కఠిన పదం వారి నోట వెలువడినది. కానీ తమ మృదు స్వభావికులైనటువంటి వ్యక్తి, పుణ్యాత్ములైనటువంటి వ్యక్తి రాత్రంతా ఆందోళనతో గడిపిరి, ఇబ్బంది పడిరి. నేనెందుకు అతనికి గట్టిగా చెప్పినానని బాధపడిరి. మరుసటి రోజు అతన్ని పిలిపించి అతనితో క్షమాపణ మన్నించాలని కోరి అతనికి చాలా ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం చేసిరి. జమాత్ యొక్క పెద్దలను, పదవిదారులను మంచిగా గౌరవించేవారు. అవసరం వచ్చినప్పుడల్లా రబువాకు వచ్చి ప్రత్యేకంగా రోగులను పరిశీలించి వారికి మందులను వారు వ్రాసి ఇచ్చేవారు. ఈ అమరుని తల్లి గౌరవనీయురాలు అమతుల్లాహి గారిట్లు తెలుపుతున్నారు, మృతుడు తమ తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. అడగకముందే ప్రతి అవసరాన్ని తీర్చేవారు. ఎప్పుడు మేము ఈ అవసరం ఉన్నదని చెప్పలేదు, అంతకుముందే అతను దాన్ని పూర్తి చేసేవాడు. చిన్నప్పటి నుంచి అనేక విశిష్టతలు కలిగి ఉండెను. తమ పని పట్లనే ఎక్కువ శ్రద్ధ చూపేవారు. ఖిలాఫత్ పట్ల అమితాభిమానము కలిగి ఉండెను. పేదల పట్ల, రోగుల పట్ల చాలా శ్రద్ధ వహించేవారు. ఆర్థిక లావాదేవీలలో కూడా మంచి లెక్కలు పెట్టుకునేవారు. తమ వంశంలోని కుటుంబ సభ్యులందరినీ జోడించి ఉండేవారు. వీరి భార్య నూర్ గారిట్లు తెలుపుతున్నారు, జమాత్ యొక్క వ్యవస్థతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని తమ పిల్లలను ఆదేశించేవారు. ఖిలాఫత్ పట్ల అమితాభిమానము కలిగి ఉండాలని ఖుతుబాలను క్రమం తప్పకుండా వినేవారు. అలాగే ముఖ్యమైన విషయాలను తమ డైరీలో కూడా వీరు నోట్ చేసుకునేవారు. ఇటువంటి వారు చాలా తక్కువే ఉంటారు. జీవిత సమర్పితులు కూడా ఇలా చేయరు. ఖుత్బాల పాయింట్స్ను వీరు రాసుకునేవారు, తర్వాత పనికి వస్తాయని. చందాలను
క్రమం తప్పకుండా ఆదర్శవంతంగా చెల్లించేవారు. వీరు అమరులైనప్పుడు వీరి యొక్క చందా వసియత్ 2025 సంవత్సరం పూర్తిగా చెల్లించబడి ఉండెను. వీరి కుమారులు డాక్టర్ బషీర్ గారు వీరున్నారు. వీరికి మొత్తం 4 పిల్లలు, 2 కుమారులు, 2 కుమార్తెలు. ఒక కుమారుడు డాక్టర్గా ఉన్నాడు. అతడు ఇట్లు తెలుపుతున్నాడు: మాకు ఎల్లప్పుడూ ఖిలాఫత్ పట్ల సంబంధం కలిగి ఉండాలని ఆదేశించేవారు. వారి కుమార్తె సాయిమా గారిట్లు తెలుపుతున్నారు: మంచి మృదువైన స్వభావము గల తండ్రి, నా యొక్క వివాహము సందర్భమున నాకు ఒక ఉపదేశము ఇట్లు చేసిరి: బిడ్డా, నువ్వు నీ అత్తగారింటికి పోయినప్పుడు జమాత్ వ్యవస్థతో ముడిపడి ఉండవలెను. ఎప్పుడు ఏ విధంగా నీకు జమాత్ యొక్క సేవ చేయు ఆస్కారము లభించినప్పుడు ఎన్నడూ తిరస్కరించకుము. సాధారణంగా తండ్రిగారు తమ ఇతర కార్యక్రమాలలో జమాత్కు సేవ చేయుటకు ఏదో ఒక అవకాశాన్ని కల్పించుకునేవారు. వారి యొక్క కోడలు ఇట్లు తెలుపుతున్నారు: అల్లాహ్ మీద చాలా ఎక్కువ నమ్మకము కలిగి ఉండేవారు. ఏ విషయంలోనైనా వారితో మార్గదర్శకం అడిగినప్పుడు వారు తమ మాటను దువాతో మొదలుపెట్టి దువాతోటే ముగించేవారు. వారి యొక్క సోదరి ఇట్లు తెలుపుతున్నారు: జమాత్ యొక్క వ్యతిరేక కార్యక్రమాల వలన వారు చాలా ఆందోళన కలిగి ఉండిరి. రాత్రిపూట లేచి నఫిల్ నమాజులు చదివేవారు. తహజ్జుద్ నమాజ్ అయితే క్రమం తప్పకుండా రోజు చదివేవారు. ఇలాగే సర్గోదా జిల్లా అమీర్ గారు ఖాలిద్ మెహమూద్ ఇటు తెలుపుతున్నారు: పేదలకు పెన్నిధిగా ఉండెను, గొప్ప వ్యక్తిగా ఉండెను, ప్రజలకు లాభదాయకమైనటువంటి వ్యక్తిగా ఉండెను, నిరాడంబరత కలిగి ఉండిరి. ఇదే వీరి ప్రత్యేక లక్షణం. అధికంగా పేద రోగులకు తమ ఫీజు తిరిగి ఇచ్చేసేవారు. జమాత్ యొక్క త్యాగం వీరికి ఎక్కువగా ఉండెను. చందా చెల్లింపులలో కూడా తమ వాగ్దానాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా అధికంగా చెల్లించుట వీరి యొక్క ప్రత్యేక లక్షణం. ప్రత్యేకంగా వీరు ఈ విధంగా జమాత్కు సహకరించేవారు. జమాత్ యొక్క పదవిదారులను గొప్పగా గౌరవించేవారు. అక్కడి మురబ్బీ సిల్సిలా గారు సర్గోదా ఇట్లనుచున్నారు: జుబైర్ గారు మాకు చాలా ప్రియమైన వ్యక్తి. మానవజాతి సేవకులు, మృదు స్వభావికులు, లక్షలాది మందికి పెన్నిదిగా ఉండెను, ఖిలాఫత్ అభిమానిగా ఉండెను. ఒక మనిషి రూపంలో దేవదూతగా ఉన్నటువంటి వ్యక్తి మాకు దూరమయ్యను. ఈ అమరులు ఒక సాధారణ జీవితము గడిపేవారు. జీవితంలోని ప్రతి కోణములో వీరు ఆదర్శంగా ఉండిరి. ఏదైనా పదవిదారుడు లేదా జీవిత సమర్పితుడు వారి వద్దకు వచ్చినప్పుడు కుర్చీను వదిలిపెట్టి నిలబడి వారితో భేటీ అయ్యేవారు. ఆ తర్వాత వారిని పంపుటకు తలుపు వద్దకు వచ్చి వారిని వదిలిపెట్టేవారు, వారికి వీడుకోలు పలికేవారు. ఇంకా ఇట్లు తెలుపుతున్నారు: అనేక సందర్భాలలో వాళ్ళకి తెలుపబడెను, పరిస్థితులు మంచిగా లేవు, ఒక సెక్యూరిటీ గార్డును పెట్టుకోండి, లేదా జమాత్ సేవకుణ్ణి ఖాదిమునైనా పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడినప్పుడు డాక్టర్ గారు ఎల్లప్పుడూ ఇట్లు సమాధానం ఇచ్చేవారు: నేను సెక్యూరిటీ గార్డును లేదా జమాత్ యొక్క ఖాదిమును పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దేవుని దైవికంగా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నన్ను చంపుటకు ప్రయత్నించినప్పుడు నా వలన మరొకరి ప్రాణం పోతుందేమోనని నేను భరించలేను. వ్యతిరేకులు వారికి వ్యతిరేకంగా కరపత్రాలు కూడా పంచిపెట్టిరి. మొత్తం జిల్లాలో వీరిని హత్య చేయాలని, వీరు శిక్షార్హులని చెప్పబడెను. అయినను వారు లెక్క చేయలేదు. వ్యతిరేకులు అహ్మదీయుల ఒక పట్టిక సిద్ధము చేసుకొనిరి. అందులో డాక్టర్ గారి పేరు కూడా ఉండెను. వాస్తవానికి అహ్మదీ డాక్టర్లలో ఈ డాక్టర్ గారి పేరు అందరికంటే పైన ఉండెను, మొదటి స్థానంలో ఉండెను. వారిని టార్గెట్ చేసి ఈ మౌల్వీలు హత్య చేయాలని భావించిరి. మౌల్వీ అక్రమ్ తూఫాన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను వీరిని ఫత్వా కూడా జారీ చేసెను. ఆ ఫత్వాను పంచిపెట్టెను కూడా. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫాతిమా ఆసుపత్రి ఒక క్రైస్తవుల ఆసుపత్రి. దీని యొక్క అడ్మినిస్ట్రేటర్ ఒక పాద్రి గారున్నారు. వారిట్లు తెలుపుతున్నారు: వీరు మానవజాతి సేవకులు. అటువంటి వ్యక్తి మాకు దూరమైనాడు. మేము ఈ యొక్క బాధను తట్టుకోలేకపోతున్నాము. ఈ అడ్మినిస్ట్రేటర్ గారు వాస్తవానికి క్రైస్తవులు. ఈ ఆసుపత్రికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. వారి తోటి సిబ్బంది కూడా మొత్తం వీరు రబువాకు వచ్చి
ఈ మృతుని జనాజా సమయంలో హాజరైనారు. సోషల్ మరియు ప్రింట్ మీడియాలో కూడా ఈ వార్త ప్రచురితమైనది. డాక్టర్ గారు అమరులైన విషయం ఒక అసిస్టెంట్ కమిషనర్ గారు తమ పోస్టులో ఇట్లు వ్రాసినారు. కానీ వ్రాయడం తప్ప వీరేమీ చేయలేరు, అంత ధైర్యం వీరికి లేదు. మౌల్వీల ముందట మౌల్వీలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వీరికి లేదు. కానీ ఇంతవరకు రాయడం కూడా వీరి ధైర్యమనే మనం చెప్పుకోవాలను. ఈమె ఒక మహిళ అయినను తమ పోస్టులో ఇట్లు వ్రాసుకున్నారు. షేక్ మెహమూద్ గారు పేదలకు పెన్నిది, గొప్ప మెడికల్ స్పెషలిస్టు. కొన్నిసార్లు చాలా విలువైన టెస్టులు కూడా పేదలకు ఉచితంగా చేసేవారు. మొత్తం జిల్లాలో ఏ కుటుంబం కూడా వీరితో లబ్ధి పొందకుండా లేదు. అదేవిధంగా వీరు వాస్తవానికి జమాత్లోనే లేరు, అయినను వీరు ప్రశంసిస్తున్నారు. ఆమె ఇంకా ఇట్లు తెలిపిరి, తరచుగా ఉచితంగా వీరు చికిత్స చేసేవారు. ఇది చాలా పెద్ద పని. నేను కూడా ఒక డాక్టర్ అయినందుకు ఈ విషయం పట్ల నాకు మంచి అవగాహన ఉన్నది. డాక్టర్ గారు మరో దేశానికి వెళ్ళి అక్కడ వైద్యం చేసినచో చాలా డబ్బులు సంపాదించేవారు, ఐశ్వర్యమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉండెను. కానీ వారు సర్గోదాలో మానవ జాతికి సేవ చేయాలని ప్రాధాన్యత ఇచ్చినారు. ఇంకా ఆమె ఇట్లు తెలుపుతున్నారు, ఒక మానవుడు చనిపోయినందుకు మొదటిసారి నా కండ్ల నుండి కన్నీరు ప్రవహిస్తున్నాయి. అతనితో నాకెలాంటి శారీరకంగా బంధుత్వం లేదు, సొంత బంధుత్వం నాకు లేదు, కేవలం మానవ బంధుత్వం మాత్రమే అతనితో ఉండెను. వీరు చాలా గొప్ప వ్యక్తి. వీరు మనుషులకు చాలా ఉపకారాలు చేసినారు. ఈ మృతుని నేరం ఏంటని మీరు అడిగినచో అతని నేరం అహ్మదీ అగుట మాత్రమే. మరొక డాక్టర్ గారున్నారు, వారిట్లు రాసినారు, సర్గోదాలో మొదటి పిఆర్సిపి చేయు మెడికల్ స్పెషలిస్ట్ వీరే ఉండిరి. వీరు చాలా ప్రతిభావంతులైన సీనియర్ డాక్టర్లు. అయినను సర్గోదాలో చాలా తక్కువ ఖర్చులో వీరు ప్రొసీజర్ చేసేవారు. వీరి యొక్క విశ్వాసం భిన్నంగా ఉన్నందున వీరు హత్యకు గురైనారు. ఈ దేశంలో ఏదైనా చట్టం ఉన్నదా లేదా? మరొక ప్రైవేట్ ఛానల్ యాంకర్ విలేకరి ఇట్లు వ్రాసుకొచ్చినాడు, ఇదెంతో బాధాకరమైనటువంటి విషయం, ఇది మూర్ఖత్వంతో కూడినటువంటి విషయం, దీనిని నిందించుటకు నా దగ్గర పదాలు లేవు. మరొక పత్రికా విలేకరి ఇట్లు తెలిపెను, ఇప్పటికే చాలా జరిగిపోయినది. ఇక పాకిస్తాను రక్షించుకొనుటకు ఈ తీవ్రవాదుల సమూహాలను మనము నిలువరించవలసిన అవసరమున్నది. ప్రాథమికంగా మానవ హక్కులు అహ్మదీయులకు వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలను నిలువరించుటకు ఈ యొక్క ఉగ్రవాద సంస్థలను నిషేధించవలసిన అవసరం ఎంతకైనా ఉన్నది. కానీ ఈ నామమాత్రపు ధార్మిక గుత్తేదారుల భయం వలన ప్రభుత్వము కూడా ఏమీ చేయలేకపోతున్నది. చట్టాలను రూపొందించేవారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అలాగే న్యాయస్థానాలు కూడా వీరి ముందట ఏమీ చేయలేకపోతున్నాయి. అల్లాహ్ త్వరగా వీరిని శిక్షించుగాక. దేశాన్ని రక్షించుటకు ఇప్పుడు వీరితో మోక్షము పొందవలసిన అవసరమున్నది. ఎందుకనగా ఈ నామమాత్రపు ధార్మిక ప్రజల వాస్తవానికి ఉగ్రవాద సంస్థలు. వీరు మతం పేరు మీద తీవ్రవాదాన్ని నడుపుతున్నారు. వీరు ఈ దేశాన్ని నాశనం చేయడానికి సంకల్పించి ఉన్నారు. ప్రతి చోట ప్రతి ఒక్కరూ ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉంటారో వారిపై వీరు దాడి చేస్తారు. సారాంశమేమనగా మనము అల్లాహతాలా ఆస్థానంలోనే మోకరిల్లవలను, ఆ యొక్క హక్కును చెల్లించుటకు మనము కృషి చేయవలను. అల్లాహతాలా ఈ అమరుని స్థాయి అంతస్తులను పెంచుగాక, వారి యొక్క బంధువులకు సహనము, ఓర్పు, ధైర్యము కల్పించుగాక. వారి తల్లి పెద్ద వయస్కురాలు, ఆమె యొక్క బాధను తగ్గించుగాక. వారి భార్య, వారి పిల్లలు అందరినీ అల్లాహతాలా అన్ని విధాలుగా రక్షించుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruh wa nu'minu bihi wa natawakkalu alayhi
ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.